హాయ్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాలు మిస్సైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాలను పూర్తిగా నిర్వీర్యం చేసే వరకు తమ పోరాటం ఆగదని ఇజ్రాయెల్ చెబుతోంది. మరోవైపు ఇరాన్ కూడా తగ్గేదే లేదంటోంది. అయితే ఇరాన్ అణు సామర్థ్యం సాధించడం వెనుక అమెరికా హస్తం ఉందనే విషయం చాలామందికి తెలియదు. ఇరాన్ ఈరోజు అణ్వాయుధాలతో శత్రు దేశాలను భయపెడుతోందంటే దానికి కారణం అమెరికానే. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడానికి ప్రధాన కారణం ఇరాన్ అణు కార్యక్రమమే. కానీ అమెరికా సహకారం వల్లే ఇరాన్ అణు సామర్థ్యం సాధించింది. ఇప్పుడు అదే అమెరికా ఇరాన్ను అదుపు చేయడానికి ఆపసోపాలు పడుతోంది. ఇరాన్ అణు కార్యక్రమం 1957లో మొదలైంది. అప్పుడు అమెరికా ఆటమ్స్ ఫర్ పీస్ ప్రోగ్రాం చేపట్టింది. అప్పటి ఇరాన్ రాజు షా రెజా షహ్లావి అమెరికాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అందుకే ఇరాన్ ఏమి అడిగినా అమెరికా సాయం చేస్తూ వచ్చింది. అందులో భాగంగానే అమెరికా ఇరాన్కు తొలి రీసెర్చ్ రియాక్టర్ను, యురేనియాన్ని, సాంకేతిక శిక్షణను అందించింది. ఇదంతా విద్యుదుత్పత్తితో పాటు శాంతియుత ప్రయోజనాల కోసమే చేపట్టినట్లు ఇరాన్ చెబుతూ వచ్చింది. 1970లో అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందం ఎన్పిటిపై ఇరాన్ సంతకం కూడా చేసింది. దీని ప్రకారం ఇరాన్ అణు కార్యక్రమం ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA పర్యవేక్షణలో ఉండాలి. ఇందుకు ఇరాన్ అంగీకరించడంతో అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాలు ఇరాన్కు అణు సదుపాయాల నిర్మాణంలో సహాయం చేశాయి. దీన్ని బట్టి ఇరాన్ అణు సామర్థ్యం సాధించడం వెనుక అమెరికా ఎంతటి కీలక పాత్ర పోషించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. అమెరికా ఇరాన్ మధ్య సంబంధాలు బెడిసి కొట్టడంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. ఇరాన్ చరిత్రలో 1979 ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. అప్పుడు ఇస్లామిక్ విప్లవం తలెత్తింది. ఇరాన్ రాజు షా పతనమయ్యాడు. అయతుల్లా ఖొమేనీ నాయకత్వంలో ఇరాన్ అమెరికాకు వ్యతిరేకంగా మారింది. దీంతో అమెరికా దిమ్మ తిరిగిపోయింది. ఇరాన్కు సహాయం నిలిపివేసింది. అయితే అప్పటికే అమెరికా ఇచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఇరాన్ తమ అణు కార్యక్రమాన్ని రహస్యంగా కొనసాగించింది. 2002లో ఇరాన్ రహస్య అణు సదుపాయాలు మొదటిసారి వెలుగులోకి వచ్చాయి. నటాంజ్, ఫోర్డో ప్రాంతాల్లో ఇరాన్ అణుస్థావరాలు ఉన్నట్లు తెలిసింది. దీంతో ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తుందని పాశ్చాత్య దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇక్కడి నుంచి ఇరాన్ అణు కార్యక్రమం ప్రపంచ దేశాల్లో వివాదాస్పదమైంది. అమెరికా సహాయంతో మొదలైన ఇరాన్ అణు కార్యక్రమం ఇప్పుడు అమెరికాకే పెద్ద తలనొప్పిగా మారింది. అమెరికా తన స్వార్థం కోసం ఇరాన్ను వాడుకుంది. అయితే ఆ తర్వాత ఇరానే అమెరికాకు శత్రువుగా మారింది. 1950 నుంచి 70ల వరకు ఇరాన్ అమెరికాకు వ్యూహాత్మక మిత్రదేశంగా ఉండేది. సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా మిడిల్ ఈస్ట్లో ఇరాన్ను బలోపేతం చేయాలనేది అమెరికా ఉద్దేశం. అందుకే ఇరాన్ రాజు షాకు అణు సాంకేతికత అందించింది. 1967లో టెహరాన్ రీసెర్చ్ రియాక్టర్ను అందించింది అమెరికా. ఈ రియాక్టర్తో ఇరాన్ శాస్త్రవేత్తలు అణు సాంకేతికతలో శిక్షణ పొందారు. ఆ తర్వాత యురేనియంను శుద్ధి చేయడం, రియాక్టర్ డిజైన్, రేడియో ఐసోటోప్ ఉత్పత్తి లాంటి అంశాల్లో ఇరాన్కు అమెరికా సహాయం చేసింది. 1970లలో ఇరాన్ రాజు షా మొత్తం 20 అణు విద్యుత్ కేంద్రాలు నిర్మించాలని ప్రణాళిక వేశాడు. దీనికి అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అయితే 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ అమెరికా సంబంధాలు బెడిసికొట్టాయి. దీంతో అమెరికా తను సృష్టించిన సాంకేతిక పరిజ్ఞానం ఇరాన్ చేతుల్లో అణ్వాయుధంగా మారే ప్రమాదం ఉందని గ్రహించింది. అందుకే 2000 సంవత్సరం నుంచి ఇరాన్పై ఆంక్షలు విధించడం మొదలుపెట్టింది. ఆ దేశంపై వివిధ రూపాల్లో ఒత్తిడి తెస్తోంది. కానీ ఇరాన్ అణు కార్యక్రమాలు మాత్రం ఆగలేదు. అమెరికాకు ఇరాన్ పెద్ద సమస్యగా మారింది. దీన్ని అమెరికా శత్రు దేశాలు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించడం ప్రారంభించాయి. ఇరాన్కు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. దీంతో ఇరాన్ అణు కార్యక్రమాలు యథాతథంగా కొనసాగాయి. అమెరికా సహాయం ఆగిపోయిన తర్వాత రష్యా ఇరాన్కు అతిపెద్ద మద్దతుదారుగా మారింది. బుషెరా అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యా 2011లో పూర్తి చేసింది. ఇంధనం, సాంకేతిక సహాయం అందిస్తోంది. 1990లలో చైనా ఇరాన్కు యురేనియం మైనింగ్, అణు సాంకేతికతలో సహాయం చేసింది. ఆ తర్వాత అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా చైనా తన సహాయాన్ని తగ్గించింది. ఇరాన్కు క్షిపణి సాంకేతికతలో ఉత్తర కొరియా సహాయం చేస్తుందనే ఆరోపణలున్నాయి. అంతేకాక అణ్వాయుధ సాంకేతికతలో కూడా రహస్య సహకారం ఉండవచ్చని అనుమానాలున్నాయి. కానీ ఆధారాలు లేవు. పాకిస్తాన్ శాస్త్రవేత్త అబ్దుల్ ఖదీర్ ఖాన్ తమ నెట్వర్క్ ద్వారా ఇరాన్కు అణు సాంకేతికత అందించినట్లు ఆరోపణలున్నాయి. కానీ పాకిస్తాన్ దీన్ని ఖండిస్తోంది. ఇరాన్కు అమెరికా ఇచ్చిన సహకారాన్ని ఆ తర్వాత రష్యా, చైనా లాంటి దేశాలు కొనసాగించాయి. దీంతో ఇరాన్ అణు సాంకేతికతలో నైపుణ్యాన్ని సాధించింది. ఇది ఇప్పుడు ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోంది.
ఇరాన్ వద్ద రీసెర్చ్ రియాక్టర్లు, 2 యురేనియం గనులు ఉన్నాయి. అంతేకాక నటాన్స్, ఫోర్డో, ఇస్ఫహాన్ ప్రాంతాల్లో 3 యురేనియం శుద్ధి కేంద్రాలు కూడా ఉన్నాయి. ఈ సదుపాయాలకు అమెరికా ఇచ్చిన సహకారమే పునాది. ఇప్పుడు ఇరాన్ 60% స్వచ్ఛతతో యురేనియంను శుద్ధి చేయగలుగుతుంది. అణ్వాయుధాలకు 90% స్వచ్ఛత కలిగిన యురేనియం అవసరం. దీన్ని బట్టి ఇరాన్ అణ్వాయుధ స్థాయికి చేరువలో ఉందని అర్థమవుతుంది. మరోవైపు ఇరాన్ వద్ద ఇప్పటికే బాలిస్టిక్ క్షిపణులున్నాయి. ఇవి అణ్వాయుధాలను మోసుకెళ్లగలవు. అయితే ఇరాన్ ఇప్పటి వరకు అణ్వాయుధం తయారు చేయలేదని అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నాయి. కానీ అమెరికా ఇచ్చిన సాంకేతిక పరిజ్ఞానం, ఆ తర్వాత రష్యా సహాయంతో ఇరాన్ తగినంత యురేనియం నిల్వలను, నైపుణ్యాన్ని సాధించింది. ఇరాన్పై ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా కత్తులు దూస్తున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమాలను సర్వనాశనం చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాయి. కానీ పరిస్థితి ఇప్పటికే చేయి దాటిపోయినట్లు అర్థమవుతోంది. 2015లో ఇరాన్ అణు ఒప్పందానికి అంగీకరించింది. దీన్నే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, JCPOA అని కూడా పిలుస్తారు. దీని ప్రకారం ఇరాన్ అణు కార్యక్రమాన్ని పరిమితం చేస్తే ఆంక్షలు తొలగిస్తామని P5+1 దేశాలు అంటే అమెరికా, రష్యా, చైనా, UK, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు ఒప్పుకున్నాయి. ఈ ఒప్పందం ఇరాన్ అణు సామర్థ్యాన్ని కాస్త తగ్గించింది. అయితే 2018లో ట్రంప్ JCPOA నుంచి అమెరికాను ఉపసంహరించుకున్నారు. ఇరాన్పై కఠిన ఆంక్షలు విధించారు. దీంతో ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని మళ్లీ వేగవంతం చేసింది. ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకుంటే మిడిల్ ఈస్ట్పై పట్టుకోల్పోవలసి వస్తుందని అమెరికా భయపడుతోంది. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా లాంటి వాటిపై ఇరాన్ పైచేయి సాధించే అవకాశం ఉంది. అందుకే ఇరాన్ను దారికి తెచ్చుకోవాలని అమెరికా శతవిధాల ప్రయత్నిస్తోంది. మరోవైపు ఇస్లామిక్ విప్లవ కాలం నుంచే ఇజ్రాయెల్పై ఇరాన్ యుద్ధం ప్రకటించింది. దీంతో ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తే తమ దేశ ఉనికికే ప్రమాదమని ఇజ్రాయెల్ ఆందోళన చెందుతోంది. అందుకే ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇరాన్ను దారికి తెచ్చుకునేందుకు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. కానీ ఇరాన్ మాత్రం వీటి మాట వినే పరిస్థితిలో లేదు. తాము విద్యుదుత్పత్తి కోసమే అణు కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఇరాన్ ఇప్పటికీ చెబుతోంది. అయితే ఇరాన్ మాటను అమెరికా, ఇజ్రాయెల్ నమ్మట్లేదు. ఇరాన్ దగ్గరున్న పరిజ్ఞానంతో అది అణ్వాయుధాలను తయారు చేయగలదని అనుమానిస్తున్నాయి. మరోవైపు JCPOA నుంచి అమెరికా ఉపసంహరించుకోవడం, ఆంక్షలు విధించడం ఇరాన్కు కోపం తెప్పించాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ తమ అణు కార్యక్రమాలను ముమ్మరం చేసిందనే అనుమానాలున్నాయి. అయితే చర్చల ద్వారా ఇరాన్ అణు కార్యక్రమాలకు స్వస్తి పలికేలా చేయాలని అమెరికా ప్రయత్నిస్తోంది. ఒకవేళ చర్చలు విఫలమైతే ఇరాన్ అణు కార్యక్రమాలు యథాతథంగా కొనసాగవచ్చు. చర్చలు విజయవంతమైతే ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పరిమితం చేయవచ్చు. కానీ ఇక్కడ ఆయా దేశాల మధ్య పరస్పర నమ్మకం లేకపోవడం అతిపెద్ద సమస్య. అమెరికా పెంచి పోషించిన ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్కు పెద్ద తలనొప్పిగా మారింది. మిడిల్ ఈస్ట్లో మిగిలిన దేశాలతో ఇజ్రాయెల్కు పడట్లేదు. ఆయా దేశాలకు ఇరాన్ అడుగడుగున అండదండలు అందిస్తోంది. అందుకే ఇరాన్ అంటే ఇజ్రాయెల్కు అస్సలు నచ్చట్లేదు. పాలస్తీనాతో ఇజ్రాయెల్ చాలా కాలంగా యుద్ధం చేస్తోంది. అయితే పాలస్తీనాకు ఇరాన్ మద్దతుగా నిలుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే తమపై అణ్వాయుధాలతో ఇరాన్ దాడి చేయవచ్చని ఇజ్రాయెల్ అనుమానిస్తుంది. అందుకే ఇరాన్పై ఇజ్రాయెల్ ఇప్పుడు ప్రత్యక్ష పోరుకు దిగింది. తాజాగా ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేసింది. పలువురు అణు శాస్త్రవేత్తలు కూడా చనిపోయినట్లు వార్తలు అందుతున్నాయి. మరోవైపు ఇరాన్ను ఎలాగైనా దారికి తెచ్చుకోవాలని అమెరికా కూడా తీవ్రంగా కృషి చేస్తోంది. ఒకవైపు చర్చలు చేపడుతోంది, మరోవైపు ఆంక్షలు విధిస్తోంది. గీత దాటితే తాము కూడా దాడి చేస్తామని హెచ్చరిస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమం ఒక టైం బాంబ్. దీనికి పునాది వేసింది అమెరికా. ఇప్పుడు తప్పు తెలుసుకున్న అమెరికా దాన్ని నిర్వీర్యం చేసేందుకు నానా తంటాలు పడుతుంది. మరి ఈ కథ మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.